నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. తిరుపతి, పాకాల, కాట్పాడి రైల్వే డబ్లింగ్ పనులకు ఆమోదం. నవకార్ మహామంత్ర ప్రపంచ శాంతి సామరస్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రధాని. జల్ జీవన్ మిషన్తో పశ్చిమ గోదావరి జిల్లా సముద్ర తీర గ్రామాలకు సురక్షిత మంచినీరు అందిస్తామన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో బలహీనపడనున్న అల్పపీడనం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. స్లోవేకియా ప్రజలు భారతీయ కళా సంస్కృతులను బాగా ఆదరిస్తున్నారని, ఇరు దేశాల వ్యాపార సంబంధాలను అవి ప్రతిబింబిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్లోవేకియాలో రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బ్రాటిస్లావా ఆమెకు ఘన స్వాగతం లభించింది. అధ్యక్ష భవనంలో అధ్యక్షులు పీటర్ పెల్లెగ్రినితో భేటీ అయ్యి ఉమ్మడి ప్రపంచ ప్రాంతీయ ప్రయోజనాలపై చర్చించారు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంఎస్ఎంఈ రంగంలో సహకారాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ భారత్లో వేగంగా విస్తరిస్తోన్న మీడియా, వినోదం, సృజనాత్మక ఆర్థిక రంగాలలో ఇరు దేశాల సహకారాలు పెరగనున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అధ్యక్షులు పెల్లెగ్రిని చొరవ ప్రశంసనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని తిరుపతి, పాకాల, కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల సింగిల్ రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, దీనికి 1,332 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొత్త ఢిల్లీలో మీడియాకు వివరిస్తూ ఈ రైల్ లైన్తో వెల్లూరు, తిరుపతి మధ్య విద్య, వైద్య సదుపాయాలతో పాటు బొగ్గు, వ్యవసాయ వస్తువులు, సిమెంట్, ఇతర ఖనిజాల వంటి రవాణాకు ఇది ఒక ముఖ్యమైన మార్గం అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, తిరుపతి జిల్లాలు, తమిళనాడులోని వెల్లూరు జిల్లా ప్రయోజనం పొందుతాయన్నారు. पहले एक कंजेस्टेड सेक्शन से गुजरना पड़ता था और अगर काटपाड़ी से रेणीगुंटा यानी तिरुपति ये लाइन को अगर डबल कर दें, इस लाइन को अगर डबल कर दें तो एकदम लिटरली जैसे बाईपास सर्जरी के बाद में बॉडी ठीक से काम, एक हार्ट सर्जरी, एक नई आर्टरी बन जाती है, वैसा ही ये प्रोजेक्ट बहुत इंपॉर्टेंट प्रोजेक्ट है। और इसकी खासियत ये है कि छोटा प्रोजेक्ट होते हुए भी ये रेलवे के नेटवर्क में बड़ी एफिशिएंसी लाता है। तो ये प्रोजेक्ट आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया। तिरुपति से काटपाड़ी की डबलिंग 1332 करोड़ रुपीस का प्रोजेक्ट है ये। आप इस एरिया में देखेंगे बहुत सारा एग्रीकल्चर प्रोडक्ट है, कई सारे सीमेंट प्लांट्स हैं, कई सारे पावर जनरेशन से रिलेटेड एक्टिविटीज हैं यहाँ पर, और मोस्ट इंपॉर्टेंट तिरुपति बालाजी और कालाहस्ती भगवान शिव का मंदिर और चंद्रगिरी फोर्ट, ये तीन बहुत बड़े ऐसे हमारे देश के 3 महत्वपूर्ण स्थल है जहां पर लाखों की संख्या में लोग आते हैं। फिर वेल्लूर और तिरुपति दोनों मेडिकल और एजुकेशन के बड़े हब बने, और रायलसीमा रीजन, पूरा कंप्लीट रायलसीमा रीजन, इस पूरे क्षेत्र में इस प्रोजेक्ट से बेनिफिट मिलेगा। इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग, सीमेंट मैन्युफैक्चरिंग, स्टील इंडस्ट्रीज, इन सब का बेनिफिट मिलेगा। 2 डिस्ट्रिक्ट्स आंध्रा की चित्तूर और तिरुपति, और तमिलनाडु में वेल्लूर। అంతేకాకుండా 2025-26 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా ఉప ప్రణాళిక కమాండ్ ఏరియా అభివృద్ది, నీటి నిర్వహణకు 1600 కోట్లతో ఆధునీకరణకు ఆమోదం తెలిపిందని మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. जिसमें किसानों की जिंदगी में, किसानों के खेती करने के तरीके में एक मूल चूल, एक मेजर परिवर्तन आए।
ट्रांसफॉर्मेशन आए। उसमें आज एक बहुत इंपॉर्टेंट स्कीम जो कि सब स्कीम है, पीएम कृषि सिंचाई योजना का सब स्कीम है, वो अप्रूव की गई है और ये पायलट प्रोजेक्ट्स हैं। इसमें आपने देखा होगा कि डैम से बड़ी कैनाल आती है, बड़ी कैनाल से छोटी कैनाल आती है। छोटी कैनाल आने के बाद में पानी जनरली कच्चे कैनाल, छोटे जो खेतों के अंदर जाने वाले होते हैं, उस तरह के कैनाल से, उस तरह के ड्रेन से पानी खेत के अंदर आता है। आप इमेजिन करो, एक ओपन कैनाल है, उसमें कितना पानी वेस्ट होगा, पानी जमीन में भी। నవకార మహామంత్రాన్ని జైన మతంలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణిస్తారని, ఇది ప్రపంచ శాంతి సామరస్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహావీర జయంతికి ఒకరోజు ముందు నిర్వహించే నవకార మహామంత్ర దివస్ ను కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనమంతా శాంతి, మానసిక శక్తి, సోదర భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. महामंत्र का एक दर्शन विकसित भारत के विजन से जुड़ता है। मैंने लाल किले से कहा है, विकसित भारत यानी विकास भी, विरासत भी। एक ऐसा भारत जो रुकेगा नहीं, ऐसा भारत जो थमेगा नहीं, जो ऊंचाई छुएगा लेकिन अपनी जड़ों से नहीं कटेगा। विकसित भारत अपनी संस्कृति पर गर्व करेगा। इसलिए हम अपने तीर्थंकरों की शिक्षाओं को सहेजते हैं। दुर्भाग्य से अनेक अहम ग्रंथ धीरे धीरे लुप्त हो रहे थे। इसलिए हम ज्ञान भारत मिशन शुरू करने जा रहे हैं। इस वर्ष बजट में इसकी घोषणा की गई है। देश में करोड़ों पांडुलिपियों का सर्वे कराने की तैयारी इसमें हो रही है। प्राचीन धरोहरों को डिजिटल करके हम प्राचीनता को आधुनिकता से जोड़ेंगे। ये बजट में बहुत महत्वपूर्ण घोषणा थी। हम सभी जैन धर्म के 5 प्रमुख सिद्धांतों के बारे में भी जानते हैं, लेकिन एक और प्रमुख सिद्धांत है अनेकांतवाद। अनेकांतवाद का दर्शन आज के युग में ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై ఈ రోజు ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గత ప్రభుత్వం ₹1 కూడా పరిహారం అందించలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 4,000 కోట్ల రూపాయలు అవసరమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. శ్రీకాకుళంలో విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గంజాయి పూర్తిగా అదుపులో ఉందని, ఇటీవల వివిధ కేసుల్లో పట్టుబడిన 5 కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసినట్లు తెలిపారు. డిపార్ట్మెంట్ల వారీగా కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాం, డిస్ట్రిక్ట్ల వారీగా కూడా మేము రివ్యూస్ చేసుకోవటం, అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయటం, అదేవిధంగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ కానీ పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ డ్రోన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని, అదేవిధంగా అన్ని టెక్నికల్కి సంబంధించి అన్ని టూల్స్ని కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం, దాని పరంగా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవ్వడం కూడా జరుగుతుంది. దానికి రిజల్టే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వితిన్ 24 hours to 48 hours నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ కూడా లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి లేట్ కూడా లేకుండా ఈరోజు మనకి డివిజన్ సంబంధించి, ఈ రేంజ్కి సంబంధించి పరిస్థితి చూస్తే స్టేట్ లెవెల్లో మనకి క్రైమ్ రేట్
మాక్సిమం 7% ఓవరాల్ క్రైమ్ రేటు తగ్గిన, ఎస్పెషల్లీ ఉమెన్ అట్రాసిటీస్ కి సంబంధించి విజయనగరం జిల్లాలో దగ్గర 20%. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ ద్వారా నాసిరకం బ్రాండ్లకు స్వస్తి పలకడం జరిగిందన్నారు. అత్యంత పారదర్శకంగా డిప్ నిర్వహించి మద్యం షాపుల్ని కేటాయించామన్నారు. అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్నికలైన తర్వాత దశల వారీగా నిషేధం చేస్తున్నారు. స్టార్ హోటల్స్కే, 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తున్నారు. కానీ టోటల్ దాన్ని పక్కకి నెట్టి కొత్త పాలసీని తీసుకొచ్చి డిపార్ట్మెంట్నే విచ్ఛిన్నం చేసి మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఉక్కుపాదం మోపి వాటిని అణిచేయటం, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బ్రాండ్లు మాత్రమే అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయటం. దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది, ప్రజల ఆరోగ్యం కోల్పోయారు. ఇదే కాకుండా విచ్చలవిడిగా విపరీతంగా నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా రావడం జరిగింది. దానివల్ల చాలా మంది ప్రాణాలు వివిధ రకాలైనటువంటి వ్యాధులతో కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా రాష్ట్రాలు, ఒక 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలు పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని సముద్ర తీర 9 గ్రామాలలోని ప్రజలకు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. లక్ష్మణేశ్వరం గ్రామంలో జల్ జీవన్ పథకంలో 2,06,30,000 రూపాయలతో ఏర్పాటు చేసిన పథకాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకు పొడిగించినట్లు తెలిపారు. ముందు ఈ జల జీవన్ మిషన్ పథకం ద్వారా నరేంద్ర మోడీ గారు 2019లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 2019లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ పథకం ప్రారంభించినప్పటికీ కూడా కొంత రాష్ట్ర సహకారంతో అమలు చేయాల్సినటువంటి పథకం ఇది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జల జీవన్ మిషన్ కి సంబంధించి రాష్ట్రం నుంచి వెచ్చించాల్సినటువంటి కొన్ని నిధులు వెచ్చించినటువంటి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జల జీవన్ మిషన్ సంబంధించి అన్ని పనులు కూడా మధ్యలో ఆగిపోయినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గుర్తించాలి. ఇవాళ జల జీవన్ మిషన్ పథకాన్ని ఉపయోగించుకునేటువంటి రాష్ట్రం దేశంలో ఏమైనా ఉన్నదంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం జల జీవన పనుల యొక్క మిషన్ పనులు ఏవైతున్నాయో వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నారు. అన్ని గ్రామాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తాం. నర్సాపురం, మొగల్తూరు, అరుంధతిపేట తదితర ప్రాంతాలు దాదాపు 7 ప్రపోజల్స్ నాకు ఇస్తే మనం కనీసం వైద్య సదుపాయాలు అందజేయాలనేటువంటి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం వేదికగా వీడియో విడుదల చేశారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు గాను కేంద్రం 2,500 కోట్లు కేటాయించిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్కు 20,000 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రపంచ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. హడ్కో
ద్వారా 11,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం జరిగిందన్నారు. కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకుని నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి అని పురంధేశ్వరి పేర్కొన్నారు. కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకుని నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురంలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న రాప్తాడులోని ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించిందని, సుమారు 1,100 మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పనిచేశారన్నారు. 1924 మధ్య కాలంలో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన అత్యంత దుర్మార్గమైన పాలకుడుగా ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైన విభేదాలతో అనుకోకుండా జరిగిన కార్యకర్త హత్యను తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికి అనంతపురం జిల్లాకు రావడం అనైతికం. ఎందుకంటే 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాం. తెలుగుదేశం పార్టీ నాయకులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం, అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, అక్రమంగా నిర్బంధించారు. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత శాంతి భద్రతలకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యం ఇస్తా ఉన్నారు. పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. లింగమయ్య హత్య జరిగిన 48 గంటలు గడవక ముందే దోషులని అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంటే సాధ్యమయ్యేదని నేను అడుగుతా ఉన్నాను. దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన యాగి చూస్తే దాదాపు 1,100 మందిని పోలీసులను జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఇదే ప్రభుత్వం వినియోగించింది. 250 మంది పోలీసులను ఒక హెలీప్యాడ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి రక్షణకే కేటాయించింది ప్రభుత్వం. అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా. మంగళగిరిలో అఖిల భారత విజ్ఞాన పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తల్లిపాలు బిడ్డకు ఎంత సురక్షితమో వివరించేలా ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష మాట్లాడుతూ గర్భిణీలకు సంపూర్ణమైన పోషక ఆహారంలో కలిగిన రాగి, జొన్నపిండి, పాలు, కోడిగుడ్లు, పల్లీ చెక్క కలిగిన కిట్ను ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పొందవచ్చని తెలిపారు. గర్భిణీల ఆరోగ్య భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. తర్వాత వందన మేడం గైనకాలజిస్టు వీళ్ళు వచ్చి వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్తో ఇక్కడ చాలా గొప్పగా ఈ పోస్ట్ నేటల్ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేయకూడదు అనేది మనకి ఎనాక్ట్ చేసి మొత్తం చాలా బాగా చూపించారు. ఇది మెయిన్గా వాళ్ళ యొక్క మోటో ఏంటంటే మనం అందరూ పీపుల్ అందరికీ హెల్త్ అవేర్నెస్ ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ వాళ్ళందరికీ యాంటీనేటల్ చెకప్స్ చేసి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ సైడ్ నుంచి ఒకటి టోకెన్గా మనకి ఈ ఫ్రూట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే సత్యసాయి ట్రస్ట్ నుంచి ప్రోటీన్ పౌడర్స్ కూడా ఈ వచ్చిన యాంటీనేటల్స్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఈ కడపలోని లా కళాశాల షామీరియా బ్రిడ్జ్ల పనులకు అనుమతులు మంజూరయ్యాయని 20 కోట్లతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కళాశాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. నిర్లక్ష్యం వలన, అవినీతి వలన ఆ యొక్క బ్రిడ్జిలకు టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు తప్పితే వాళ్ళు బ్రిడ్జిలో ప్రోగ్రెస్ ఏంటి, వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఆర్భాటంగా 15-20 రూపాయలకు టెంకాయ వస్తుందని మళ్ళీ ఒక రౌండ్ టెంకాయ కొట్టేసి మాట్లాడిపోయినారు. అది ఓన్లీ పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది. ఎన్నికైనాక మనం ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ యొక్క వర్కులు వాళ్ళ తప్పిదాల వల్ల క్యాన్సిల్ అయితే దానిని మళ్ళా మన కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత 9 నెలల నుంచి ఈ బ్రిడ్జిలకి స్పెషల్ పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఓపిక్గా దగ్గరుండి
ఆ ఫైల్ నడిపించి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈ రోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం, పర్మిషన్ తీసుకొని స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ బ్రిడ్జిలకి ఫండ్స్ అలాట్ చేయించుకొని వీటిని ముందుకు తీసుకెళ్తాం. వార్తల్లో మరో విరామం తీసుకుందాం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 8 నుండి పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ పక్షోత్సవాలను బాపట్ల పట్టణంలో జిల్లా స్థాయిలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ జేవీ మురళి, స్థానిక శాసనసభ్యుడు వేగేసిన నరేంద్రవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనేక రకాలైనటువంటి సేవల్ని మనము ఈ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తా ఉన్నాం. మహిళ తను గర్భం దాల్చిన రోజు నుంచి తను బిడ్డని ప్రసవించిన తర్వాత పూర్తిగా 2 సంవత్సరాలు నిండే వరకు, అంటే ఒక 1000 రోజుల పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ అవలంబించాలి అనేటువంటి పూర్తి అవగాహన ఇవ్వడం అనేది ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్. ఒక మహిళ తను గర్భం దాల్చినప్పటి నుంచి మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆమెను రిజిస్టర్ చేసుకొని ఆమెకు ఏ విధంగా అయితే అన్ని రకాలైనటువంటి మందులు, టీకాలు ఇవ్వడమే కాకుండా ఆమెకి ఏమైనా స్పెషల్ గా ఆమెకు ఏదైనా కొన్ని రుగ్మతలు ఉన్నట్టయితే అనీమియా కావచ్చు, మధుమేహం లాంటివి కావచ్చు, ఇలా ఏవైనా జబ్బులు ఉన్నాయా అని కూడా ట్రాకింగ్ చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ ప్రాధాన్యతపై అవగాహన పెంచుతున్నాయి. పాఠశాల ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో సేంద్రియ ఎరువులు తయారీ చేసుకుంటూ తాజా కూరగాయలను పండిస్తూ రుచికరమైన కూరలతో విద్యార్థులకు మంచి పోషక ఆహారం అందిస్తూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని సిరికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇటీవల కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారంలో రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగించటం. దానిని నియంత్రించాలనుకుంది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కతలపూర్ మండలంలోని సిరికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తుంటే అందుకు మేమేమీ తీసిపోమంటూ ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరోగ్య భారతంలో భాగస్వాములు అవుతున్నారు. వినూత్న ఆలోచనలతో మధ్యాహ్న భోజనం సమయంలో తీసుకునే ఆహారంలో వినియోగించే కూరగాయలను వారే పండించుకుంటూ విద్యతో పాటు ప్రకృతి వ్యవసాయంతో మమేకమవుతున్నారు. ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలను పండిస్తున్నారు. పాఠశాల నుండి వచ్చే వ్యర్థాలు, చెత్త నుంచి సేంద్రియ ఎరువులుగా తయారు చేస్తూ కూరగాయలను పండిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల స్థాయిలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి పిల్లలకు నాణ్యమైనటువంటి కర్రీస్తో పాటు రకరకాల కూరగాయలను అందించడానికి రాష్ట్ర విద్యాశాఖ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మా పాఠశాలలో ఉపాధ్యాయులందరం కలిసి విద్యార్థులతో కోఆర్డినేట్ చేసుకుంటూ పిల్లలకి ఎలాంటి మందులు వేయకుండా సేంద్రియ ఎరువులతో పండించినటువంటి కూరగాయలను అందించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో రక్తహీనత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ రక్తహీనతను తొలగించడానికి ముఖ్యంగా మా దగ్గర పాలకూర కానీ, గోంగూర కానీ, అదేవిధంగా వంకాయ సంబంధిత పంటలు పండించే పిల్లలకు వాళ్ళలో ఉన్నటువంటి రక్తహీనతను తగ్గించడానికి తోడ్పాటును అందించడం జరుగుతుంది. ఇక పాఠశాలలో విద్యతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుందని, సమిష్టి కృషితో తాజా కూరగాయలను పండించడం ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు. మా స్కూల్లో కూరగాయలు చాలా పండిస్తున్నాము. టమాటాలు, బెండకాయలు, సోరకాయలు, బీరకాయలు, వంకాయలు,
పండిస్తున్నాము. మేము చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము. మేము అందరం కలిసి పిచ్చి మొక్కల్ని పీకేస్తున్నాము. అందరం కలిసి చెట్లు కూడా పెడుతున్నాము. సీడ్స్ అవన్నీ పెడుతున్నాము. కూరగాయలు ఆకుకూరలు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము. మా స్కూల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా రకాల కూరగాయలు ఉంటాయి. సోరకాయ, బీరకాయ, వంకాయ, టమాటా, పాలకూర, చుక్కకూర వంటి ఎన్నో రకాల కూరగాయలు పండిస్తున్నాము. ఎటువంటి రసాయనిక పదార్థాలు ఉపయోగించకుండా ఎంతో న్యాచురల్గా పండించాము. మా స్కూల్లో అన్ని రకాల వంకాయ, బెండకాయ, బీరకాయ, టమాటా, చుక్కకూర, ఆకుకూరలు ఎన్నో ఉంటాయి, పండిస్తున్నాము. నేను రోజు చెట్లకు నీళ్లు పడతాను. పిచ్చి మొక్కలు మేము అందరం కలిసి తీసేస్తాము. నేను నాతోని ఇంకా విద్యార్థులు కలిసి తీసేస్తాము. ఎరువు కూడా పోస్తాము. ప్రకృతి వ్యవసాయంపై రైతులతో పాటు భావి భారత పౌరులు అడుగులు వేయడం అందరి మన్ననలను అందుకుంటోంది. అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్ పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు నాణ్యమైన పాలు, గుడ్లు, భోజనం అందించాలని, లేని పక్షంలో తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఏ అంశంలోనైనా ఇబ్బంది కలిగితే వీడియో తీసి 9490551117కు పంపితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. స్కూల్స్ లో అయితేనేంటి, ఎవరు డబ్బున్న వాళ్ళు ఎవరు రారు, ఇక్కడికి పేదవాళ్లే వస్తారు. ఆ పేదవాళ్లకు మెనూ ప్రకారం సక్రమంగా ప్రభుత్వం కేటాయించిన డబ్బులు తీసుకొని దాని ప్రకారం వడ్డించాల్సిన, అన్నం పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ పనిచేసే వాళ్ళకి అందరి మీద ఉంది. దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత వెల్ఫేర్ హాస్టల్స్ అయితే ఏఎస్డబ్ల్యూ, ఏటీడబ్ల్యూ, ఏబిసిడబ్ల్యూ అని వాళ్ళ పైన డీడీలు, అలాగే సివిల్ సప్లై అయితే కన్నా కింది స్థాయిలో రేషన్ షాపు ఎండి ఆపరేటర్లు, వాళ్ళకి పైన సిఎస్డిటీలు, దానిపైన డిఎస్ఓ గారు, ఇట్లా అందరూ ఒక సిస్టమేటిక్ గా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి. దాంట్లో యాక్ట్ అండి ఇది. తిరుక్కుమారి అనంతన్ కాంగ్రెస్ సీనియర్ నేతగా, గాంధేయవాదిగా దేశానికి ఎనలేని సేవ చేశారు. ఆయన మరణం దేశానికి లోటని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమిళ భాష, సంస్కృతుల అభివృద్ధి కోసం ఆయన విశేష కృషి చేశారని ప్రధాని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పూర్వ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తండ్రి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కుమారి అనంతన్ సామాజిక సేవను కొనియాడిన ప్రధాని తమిళనాడు అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి గొప్పదని పేర్కొన్నారు. తమిళ భాష, సంస్కృతి ప్రాచుర్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. ఆయన మరణం ఎంతగానో బాధించిందన్నారు. కుమారి అనంతన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై విదేశాంగ శాఖ దేశ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపిందని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తెలిపారు. కొత్త ఢిల్లీలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ ఇటీవల బ్యాంకాక్లో జరిగిన సమావేశంలో కూడా బంగ్లాదేశ్లో మైనారిటీ సమస్యలను భారత్ చర్చించిందన్నారు. అక్కడ ఉన్న మైనారిటీల భద్రతే లక్ష్యంగా భారత్ చర్యలు తీసుకుంటుందన్నారు. Minorities, this particular issue came up for discussion. We have conveyed our concerns regarding treatment of minorities, the kind of violence that have happened against them, and we also highlighted and we have been doing this in several of our conversations, including when we had the meeting in Bangkok, that these violence and atrocities against the minorities cannot be just wished away, or that they are because of political reasons or they are media agents. So we hope that the Bangladesh government will take strong action against. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో బలహీనపడుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ తెలిపారు. మరోవైపు వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.